హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. మాజీ మంత్రి ఆర్కే రోజాకి బీజేపీ కార్యకర్త యామిని అయితే డైరెక్ట్ కౌంటర్స్ చాలా అంటే చాలా ఇవ్వడం జరిగింది. అయితే రీసెంట్గా లడ్డూ వివాదానికి సంబంధించి సోషల్ మీడియా అంతా వైరల్గా మారింది. అయితే అదే క్రమంలో లడ్డూ వివాదంలో సుప్రీంకోర్టు అయితే నిజానిజాలు తెలియకుండా నిర్ధారణకి ఎలా వచ్చారు, ఒక పార్టీ గురించి ఎలా చెప్పారు అని వాళ్ళైతే స్పష్టత ఇవ్వడం జరిగింది. ఇక దాని గురించే రోజా మాట్లాడుకుంటూ అసలు నిజానికి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి మేము ఎలాంటి తప్పు చేయకుండా మీరు మా పైన ఆరోపణలు వేస్తున్నారని, చంద్రబాబు నాయుడు ఇప్పటికే ప్రభుత్వానికి సంబంధించి మేము గత సంవత్సరాలలో ఎంతో చేశాము జనాలకు, కానీ ఇప్పుడు మీరు కావాలనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తప్పుడుగా చూపిస్తున్నారని, ఆయన పైన తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, ఆయన మానవత్వానికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంటారని, ఆయనకి మతం లేదని ఆయన మానవత్వమే మతంగా తీసుకుంటారని, బైబిల్ చదివినప్పటికీ కూడా హిందూ మతాలకు సంబంధించి ఆచరణని చాలా గౌరవిస్తారని, ఆయన ప్రతి ఒక్క ధర్మానికి సంబంధించి పాటిస్తాడని, అటు ముస్లింలకు అటు క్రిస్టియన్లకు సంబంధించి అదేవిధంగా ముస్లింలకి సంబంధించి కూడా వాళ్ళ మాస్క్లో కూడా ఆయన వెళ్తారని, సిక్కులతోని కూడా ఆయన కలిసి ఉంటారని, అలాంటి వ్యక్తిని లడ్డు వివాదానికి సంబంధించి మాట్లాడడం కరెక్ట్ కాదని, ఇటు కూటమి ప్రభుత్వం గురించి అదేవిధంగా జనాలకి ఖచ్చితంగా మీ గురించి అర్థమవుతుంది అంటూ తానైతే చెప్పిన వ్యాఖ్యలకి సంబంధించి యామిని కార్యకర్త అయినటువంటి బీజేపీ కార్యకర్త కౌంటర్ ఇచ్చింది. అసలు మానవత్వం గురించి మాట్లాడుతున్నారు సరే, వైఎస్ఆర్సీపీ హయాంలో ఎన్నో ఘోరాలు జరిగాయి. మీ చుట్టుప్రక్కలే ఎంతో మంది అమ్మాయిల పైన అఘాయిత్యాలు జరిగాయి. వాళ్ళన్నింటినీ కాపాడకపోవడమేనా మీ మానవత్వం? అదేవిధంగా చర్చిల గురించి, మాస్కుల గురించి, మానవత్వం గురించి మాట్లాడుతున్నారు కదా. తిరుమల తిరుపతి దేవస్థానం చుట్టూ 5 ఏళ్లలో ఎన్ని చర్చిలు, ఎన్ని మాస్కులు కట్టించారు. అయినా మీ దగ్గర నుంచి సనాతన ధర్మాన్ని రెస్పెక్ట్ చేయించడం అనుకోవడం మాది బుద్ధి తక్కువ, అసలు మమ్మల్ని మేము అనుకోవాలి అనే విధంగా కూడా యామిని మాట్లాడింది. అన్నవరం దేవాలయమే తీసుకోండి, శ్రీశైలమే తీసుకోండి, అంతెందుకు విజయవాడ కనకదుర్గమ్మ టెంపులే తీసుకోండి, ఎక్కడ చూసుకున్నా కూడా దాని చుట్టూరుగా ఎక్కడైనా సరే వేరే మతాలకు సంబంధించి మక్కా పక్కన ఇంకో టెంపుల్ ఏమైనా కనిపిస్తుందా, ఇంకో చర్చ్ ఏమైనా కనిపిస్తుందా? లేదు కదా. మరి సనాతన ధర్మానికి సంబంధించిన టెంపుల్స్ వైపు ఇలా చర్చిలు కట్టడం కరెక్టేనా? వాటన్నిటికీ సంబంధించి శ్వేతపత్రాలు తీయండి, మేము కూడా మాట్లాడతాం. సరే, నేను కూడా ఇప్పుడు రెడీగా ఉన్నాను, నాతోని డిబేట్కి రండి అంటూ తానైతే ఓపెన్గానే వార్నింగ్ ఇవ్వడంతో ప్రజెంట్ తాను చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా అదేవిధంగా పొలిటిక్స్ పరంగా చర్చనీయాంశంగా మారాయి. ఇక బీజేపీకి సంబంధించే కాకుండా సనాతన ధర్మం గురించి అదేవిధంగా కూటమిలో ఉన్న పార్టీల గురించి నోటికొచ్చింది మాట్లాడడం సరికాదని ఆల్రెడీ మీకు ప్రజలు సమాధానం చెప్పారు కాబట్టి మీ రాక్షస పాలన నుంచి వాళ్ళు విముక్తి కలగాలనే మీకు 11 సీట్లకు పరిమితం చేశారు అంటూ యామిని చెప్పారు. వ్యాఖ్యలైతే ఒక్కొక్కరిని కూడా ఆలోచించే విధంగా అయితే చేస్తున్నాయి. మరి రోజా వర్సెస్ యామిని అనేది ఎండ్ అవుతుందా లేదా ఇది కంటిన్యూ అవుతుందా అనేది వెయిట్ చేయాలి.